సెకండ్ పేపర్ చూసినట్లయితే మనకు హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ ఇది కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్, మంచి మార్కులు వచ్చే పేపర్, అది స్కోరింగ్ పేపర్. దీనికి ఎట్లా ప్రిపేర్ అయ్యారు, ఎట్లా ప్రిపేర్ అయితే అభ్యర్థులు మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది? మనకు హిస్టరీ అండ్ పాలిటిక్స్ వచ్చేసరికి చాలా సోర్సెస్ ఉన్నాయి సార్ మార్కెట్లో, ఎస్పెషల్లీ ఫర్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. ఓకే. తెలుగు మీడియం వాళ్ళకి కూడా చాలా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు ఈ సబ్జెక్ట్స్కి వచ్చేసరికి. ఓకే. హిస్టరీకి వచ్చేసరికి నేను ఒక యూనిక్ స్ట్రాటజీ వాడా సార్ ఇక్కడ. ఓకే. ఎందుకంటే నాకు గ్రూప్ 1లో కూడా ఇవి చాలా ఫెచ్చింగ్ అయ్యాయి. నాకు గ్రూప్ 1లో 3 times ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 వచ్చాయి. ఓకే. వెరీ గుడ్. అదే స్ట్రాటజీ ఇక్కడ కూడా ఫాలో అయ్యా సార్. నేను ఏం చేస్తుంటే అంటే మనకు ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్లలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ జరుగుతుంటాయి సార్. వాటి కంపైలేషన్స్ కొన్ని పబ్లికేషన్స్ రిలీజ్ చేస్తాయి సార్. కొన్ని లైక్ ఘటనా చక్ర, అరిహంట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు ఏసెస్ కాంపిటీషన్, ఇటువంటి డిఫరెంట్ ఈ పబ్లికేషన్స్ అనేవి నేను తీసుకొని చదువుతున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక చాప్టర్ తీసుకుంటే అన్ని ఏరియాస్లో అన్ని యాంగిల్స్ కవర్ అయ్యేలాగా వాళ్ళు ఆల్రెడీ ఒక స్టేట్లో కాకపోతే ఇంకో స్టేట్లో కవర్ చేసేసింటారు సార్. ఈ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి సార్ ప్రతి క్వశ్చన్కి. నేను నమ్మింది ఏంటంటే క్వశ్చన్ కన్నా ఎక్స్ప్లెనేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సార్. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ క్వశ్చన్లో నువ్వు జస్ట్ ఒక పాయింట్ చదివితే ఎక్స్ప్లెనేషన్ నీకు 5 to 6 ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కవర్ అవుతాయి, ఫ్యాక్ట్స్ అనేవి కవర్ అవుతాయి. సో ఇలా డీల్ చేసుకుంటే బాగుంటుందని నా అంతకు నేను నమ్మేసి వెళ్ళిపోయా సార్. నెక్స్ట్ పాలిటీ కూడా సేమ్ సార్. పాలిటీ కూడా సేమ్ ఇలాంటి టైపే. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫండమెంటల్ రైట్స్ తీసుకుంటే ఇటువంటి బుక్స్లలో దాదాపు ఫండమెంటల్ రైట్స్ మీద ఒక 250 to 300 క్వశ్చన్స్ ఉంటాయి సార్. క్వశ్చన్స్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్స్. సో ఏ యాంగిల్ అనేది మనం మిస్ అవ్వం సార్. ఇప్పుడు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏంటంటే ప్రతిదీ కవర్ చేయాలని ఒక మిస్కాన్సెప్షన్ ఉంటుంది. అది కాదు, మన కాంపిటేటివ్లో కావాల్సింది ఏంటంటే మన పక్కవాడి కన్నా మనం ఎక్కువ స్కోర్ చేయాలి అంతే. అంతేగాని ప్రతిదీ కవర్ చేయాలని పెట్టుకుంటే మనము ఎప్పుడు ముందుకు వెళ్ళలేము సార్. సో ఇలా కవర్ చేస్తే దాదాపు అన్ని యాంగిల్స్ కవర్ అయితే మనకు ఏమన్నా టఫ్ అనిపించింది అనుకో, మన పక్కవాడికి అది కూడా టఫ్ అనిపించింటుంది, మనం అయితే బెటర్గా వెళ్ళిపోతాం. ఓకే. నెక్స్ట్ సొసైటీ, దాంట్లో ఉన్న మిగిలిన సబ్ టాపిక్. సొసైటీకి వచ్చేవరకు మనకు సోర్సెస్ అనేవి తక్కువ సార్ ఇంగ్లీష్ మీడియంకి. తెలుగు మీడియం వాళ్ళకి ఫ్యాకల్టీ ఉన్నారు, ఇంగ్లీష్ మీడియంకి తక్కువ, బట్ 1 or 2 పబ్లికేషన్స్ ఉన్నాయి. వాటిని తీసుకొని మెయిన్గా సొసైటీ అనేది చాలా వ్యాస్ట్ సార్. 50 మార్క్స్ పేపర్కి మనము ఒక 500 to 700 pages మెటీరియల్ చదవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనికి చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనము టీజీపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ ఒకసారి గో త్రూ అవ్వాలి సార్. మనకు సొసైటీ అనేది మెయిన్గా సిడిపిఓ అండ్ ఈ ఎగ్జామ్స్కి సొసైటీ అనేది పర్టికులర్ పేపర్ ఉంటుంది. వాళ్ళకి 150 మార్క్స్ పేపర్ ఉంటుంది. ఇంతకుముందు అయితే 150, ఇప్పుడు 300 మార్క్స్ అడుగుతున్నారు. అండ్ మనకు ప్రీవియస్గా కూడా గ్రూప్ 2 వచ్చింది. వాటిని ఒకసారి గో త్రూ అవుతే మనకు ఏ ఏరియాస్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ లెవెల్లో అడుగుతున్నారు, అండ్ మన గ్రూప్ 1లో కూడా కొన్ని క్వశ్చన్స్ 5 to 10 క్వశ్చన్స్ వస్తాయి. సో అవి కూడా చూస్తే లైక్ అంటే ఏ ఏరియాస్లో క్వశ్చన్స్ పడుతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది సార్. అవే ఏరియాస్ చూసుకొని మనము ఆ బుక్లో చదువుకుంటే సరిపోతుంది సార్. కానీ సొసైటీకి అనేది మనకు ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయి సార్. నోట్స్ అనేది పెట్టుకోవాలి. ఇంకొకటి మనకి ఏ పాలసీ ఏ ఇయర్లో వచ్చింది, ఇటువంటి క్వశ్చన్స్ డీల్ చేయడం చాలా కష్టం అవుతుంది సార్. ఎందుకంటే ఆల్మోస్ట్ సిమిలర్ ఇయర్లోనే మనకు వస్తుంటుంది. మన ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతాం సార్. సో ఒక క్రొనాలజీని మనం ఒక టేబుల్ లాగా రాసుకొని మనం నోట్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది సార్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ మిగిలిపోయింది థర్డ్ పేపర్లో ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, డెవలప్మెంట్. మరి ఈ తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ డెవలప్మెంట్కు మంచి మార్కులు రావడానికి ఎట్లయితే ప్రిపేర్ అయితే దాంట్లో ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎకానమీ అంటే కొద్దిగా అంటే ఇన్ డీటెయిల్డ్గా చదవాలి, డాటా ఉంటుంది అనేది కొంచెం పీపుల్లో మనకు ఎవరైతే ఆస్పిరెంట్స్లో డౌట్స్ ఉంటాయి. దానిపైన మీ స్ట్రాటజీ ఏంది? మనకు థర్డ్ పేపర్కి వచ్చేసరికి గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు థర్డ్ పేపర్కి వచ్చేసరికి మనకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది తెలంగాణ ఎకానమీకి చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి మన తెలంగాణ బడ్జెట్ అనేది ఇంపార్టెంట్. ఇంకొకటి నేషనల్ మన ఫస్ట్ పార్ట్కి వచ్చేసరికి ఇండియన్ ఎకానమీలో మనకు ఇండియన్ ఎకనామిక్ సర్వే ఇంపార్టెంట్ అండ్ నేషనల్ బడ్జెట్ ఇంపార్టెంట్. వీటి నుంచే దాదాపు మనం ఈ 4 డాక్యుమెంట్స్ తీసుకుంటే మనకు దాదాపు 60 to 70 మార్క్స్ ఈ 4 డాక్యుమెంట్స్ నుంచే వస్తాయి సార్. ఏంటంటే మనకు ఎగ్జామ్ టైమింగ్ బట్టి మనం ప్రజెంట్ది కవర్ చేయాలా, ప్రీవియస్ కవర్ చేయాలా, లేకపోతే బోత్ కవర్ చేయాలా అనేది చూడాలి సార్. సో బట్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అనేవి ఈ పేపర్కి చాలా ఇంపార్టెంట్. మీ ర్యాంక్ అనేది మీరు డిప్యూటీ తహసీల్దార్ అవుతున్నారా, లేకపోతే ఇంకా వేరే పోస్ట్ వస్తున్నాయా అనేది ఈ డాక్యుమెంట్స్ మీరు చదివారా, కవర్ చేశారా లేదా అనేది డిసైడ్ చేస్తుంది సార్. ఓకే. నెక్స్ట్ లాస్ట్లో ఉన్న
డెవలప్మెంట్ టాపిక్ ఎట్లా చదవాలి? ఇప్పుడు డ్రైగా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసరికి వీటికి సోర్సెస్ అనేవి తక్కువ సార్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చూసుకుంటే సోర్సెస్ అనేవి తక్కువ. ఏంటంటే సోర్సెస్ దొరుకుతాయి బట్ స్కాటర్డ్గా ఉంటాయి సార్. ఒక పర్టికులర్ బుక్ ఇంగ్లీష్ మీడియం బుక్ తీసుకుంటే ఈ 5 చాప్టర్స్ కవర్ అయిన బుక్ అనేది ఇప్పుడు నాకు తెలిసినంత వరకు లేదు సార్. తెలుగు మీడియం వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆథర్స్ ఉన్నారు, ఫ్యాకల్టీ ఉన్నారు, వాళ్ళకి బుక్స్ ఉన్నాయి సార్ ఈ 5 చాప్టర్స్కి. మేము ఏంటంటే గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఒక స్కాటర్డ్గా ఉన్న ఒక 10-20 డాక్యుమెంట్స్ తీసుకొని కంపైల్ చేసుకొని చదవాలి సార్. వీటికి నేను చేసింది ఏంటంటే ఒక 4-5 కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ యొక్క పేపర్స్ మోడల్ టెస్ట్ జరుగుతుంటాయి కదా సార్, టెస్ట్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్స్ ఒక అరౌండ్ 20 పేపర్స్ గ్యాదర్ చేసి వాటిని ప్లస్ ఎక్స్ప్లెనేషన్స్ ఇలా చదువుకొని ముందుకు వెళ్ళాలి సార్. సో నాకు అందులో కొంచెం ఫెచ్చింగ్ అయింది. నాకు టోటల్గా ఒక 104 out of 150 వచ్చాయి సార్. 104 అండ్ థర్డ్ పేపర్. టోటల్ మార్క్స్ ఎన్ని? తమ ర్యాంక్ టోటల్ 416 వచ్చాయి సార్. టోటల్ 416. ఓకే. ర్యాంక్ వచ్చేసి 17th ర్యాంక్ సార్. 17 జోగులాంబ జోన్ లో ఫస్ట్ ర్యాంక్ సార్. ఓకే. జోగులాంబ గద్వాల జోన్ లో ఫస్ట్ ర్యాంక్, మరి స్టేట్ లో 17th ర్యాంక్. ఓకే, వెరీ గుడ్. మరి ఈ 4 పేపర్స్ ప్రిపరేషన్ విధానం మనం ఇంతసేపు చర్చించుకున్నాం. మరి ఈ ఎట్లుంటుందంటే ఎగ్జాము ఎప్పుడో జరుగుతుంది, అంటే కొంత ఇది 1 year 2 years ప్రాసెస్. లాంగ్ టైం ప్రిపరేషన్ అవసరం అంటురా, లేదా మీ జాబ్లు ఏదైతే కంటిన్యూ చేసుకుంటూ పార్ట్ టైంగా కంటిన్యూ చేసి లాస్ట్ ఎగ్జామ్ ముందు ప్రిపేర్ అయితే బాగుంటుందా? అంటే మనం ఎప్పుడు ప్రిపరేషన్లో వర్కింగ్ ఆస్పిరెంట్స్ అయితే మనం ఇప్పటి నుంచే ప్రిపరేషన్లో ఉండడం అనేది బెటర్ సార్. ఎందుకంటే ఒక ఫుల్ టైం ఆస్పిరెంట్ తనకు 1 year ఉన్నా తను డైలీ 12 hours చదవగలుగుతాడు. మనము వర్కింగ్ ఆస్పిరెంట్ అయితే మనం ఆ 12 hours పెట్టాలంటే మనం దానికి థ్రైస్ చదవాలి. ఒక 3 years ప్రిపరేషన్లో డైలీ 3 నుంచి 4 గంటలు చదివితే తన లెవెల్లో అంత ప్రిపేర్ అవ్వగలుగుతాము. సో వర్కింగ్ ఆస్పిరెంట్స్ అయితే మీరు డైలీ దాన్ని ఒక హ్యాబిట్ లాగా చేసుకుంటే మనం ముందుకెళ్ళి సక్సెస్ అవ్వగలుగుతాం. ఓకే. ఇప్పుడు ప్రిపేర్ అవుతుంటాం, ఎగ్జామ్ డేట్ డిక్లేర్ అవుతుంది. ఈ లాస్ట్ ఏంటంటే ఈ 4 పేపర్సు, వ్యాస్ట్ సిలబస్, ఈ రివిజన్ అనేది ఎట్లా చేస్తే బాగుంటుంది? రివిజన్ చేయటం వల్ల మనకు వచ్చే మంచి స్కోప్ అండి, మంచి మార్క్స్ సాధించడానికి ఎట్లా ఫాలో కావాలి? ఎగ్జామ్ నేను నమ్మేది ఏంటంటే ఎగ్జామ్కి లాస్ట్ 15 days అనేది 15 days బిఫోర్ ద ఎగ్జామ్ అనేది చాలా క్రూషియల్ సార్. ఓకే. ఆ 15 daysలో మనం ఏం చేయాలంటే రివిజన్ చేయాలి, ఇంతకుముందు చదివినవి, అంతేగాని కొత్తగా చదివేది అనేది ఉండొద్దు. ఎగ్జామ్కి 2 months ముందే మన సిలబస్ అయిపోవాలి. ఆ 15 daysలో మనం ఏం చేయాలంటే ఇంతకుముందు మనం అన్నట్లు ప్రతి పేపర్ చెప్పేటప్పుడు నేను సో అండ్ సో నోట్స్ చేసుకోవాలి, లైక్ క్రోనాలజీ ఆర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఇటువంటివి ఉంటాయి కదా సార్. ఈ ఫ్యాక్ట్స్ అనేవి లాస్ట్ 15 daysలో మనం రివిజన్ చేయాలి సార్. అండ్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ లైక్ బడ్జెట్ ఇవన్నీ రెగ్యులర్గా రివిజన్ చేయాలి. ఆల్రెడీ మనం ఎగ్జామ్కి వెళ్తున్నామంటే ఆ 15 days ముందే మనం ఒక 4 to 5 times మన రివిజన్ అయిపోతే ఆ 15 daysలో మనకు ఎగ్జామ్ దగ్గరకు వచ్చే కొద్ది కాన్ఫిడెన్స్ వస్తుంటుంది సార్. ఒకవేళ మనది రివిజన్ అవ్వలేదు అనుకో ఎగ్జామ్కి వెళ్ళాలంటేనే భయం అవుతుంటుంది. చూస్తుంటే ఎన్నో సబ్జెక్ట్స్ మిగిలిపోయాయి అనే ఫీలింగ్ వస్తుంది. అది రాకుండా ఉండాలి మనం ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు. ఓకే, అలా సార్.